నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ వరల్డ్. ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర ఆవకాయ అండి. ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలి, ఎలా పెడితే మనకు ముక్క మెత్తబడకుండా ఉంటుంది, చాలా రోజులు ఎలా సంవత్సరం పాటు పాడవకుండా ఎలా ఉండాలో ఈ వీడియోలో చూద్దామండి. చిన్న చిన్న చిట్కాలతోటి మనం పచ్చడి పెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఆవకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవ్వరూ ఉండరండి. మన తెలుగు వారందరికీ ఆవకాయ పచ్చడి అంటే ఎంతో ఇష్టము. ఆ ఆవకాయ పచ్చడి ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలి, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ పెట్టుకుంటే మనకు పాడనేది అస్సలు అవ్వదండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా నేను 20 మామిడికాయలు తీసుకుంటున్నానండి. ఈ మామిడికాయలను ముందుగా నీట్గా ఒక కాయను రుద్దుతూ బాగా నీట్గా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత ఒక పొడి క్లాత్ మీద వేసుకొని ఆరబెట్టుకొని ఆ తర్వాత పొడి క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది, తడి అనేది అస్సలు ఉండొద్దు. ఇలా కడిగిన తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత తొడిమె తీసుకొని ఇలా ఆ తొడిమెను కూడా మనకు పక్కన సన్నగా సొన లాంటిది వస్తుందండి. ఒక పొడి క్లాత్తో అది కూడా తుడిచేసుకోవాలండి నీట్గా. మనకు అప్పుడే పచ్చడి అనేది పాడవ్వదు. ఒకవేళ మీరు బయట మార్కెట్లో కొట్టించుకునే మాటతో ఒక క్లాత్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఆల్రెడీ కడుగుతాడు, కడిగినవి మనం నీట్గా తుడుచుకుంటే పచ్చడి అనేది పాడవకుండా ఉంటుందండి. ఇలా తుడిచిన తర్వాత ఒక కత్తిపీటతోటి ఇలా కట్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన ముక్కలు మీడియం సైజులో, మరీ లావుగా కాకుండా చిన్నగా కాకుండా మీడియంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత కూడా ముక్కలని ఒక పొడి క్లాత్ తోటి జీడి అనేది తీసేసి మనకు దాని లోపల ఒక సన్న పొర ఉంటుంది, ఆ పొర లేయర్ లాంటిది అది కూడా తీసేసి నీట్గా తుడుచుకోవాలండి. మనకి ఇలా కొట్టేటప్పుడు చిన్న చెక్క పీసులు అవి వస్తాయి, అవి కూడా ఒక పొడి క్లాత్తో నీట్గా తుడుచుకోవాలి. అప్పుడే మనకు ఎటువంటి పచ్చడి సంవత్సరం ఉన్నా కానీ పాడనేది అస్సలు అవ్వదండి. మార్కెట్లో కొట్టించుకునే వాళ్ళైతే అక్కడ కొట్టించుకొని ఇంటికి వచ్చాక కూడా మళ్ళీ ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడుచుకోవాలండి. అప్పుడే బాగుంటుంది మనకి. ఇలా అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి సన్నగా కట్ చేయొద్దు, మీడియంగా ముక్కలు కట్ చేసుకుంటే మనకు పచ్చడికి చాలా బాగుంటుంది. నేనైతే ఇలా ఇంట్లోనే కట్ చేసుకున్నానండి. మనం ఇంట్లో అయితే నీట్గా కట్ చేసుకునే వీలుంటే ఇంట్లోనే కట్ చేసుకుంటే చాలా మంచిదండి. మార్కెట్లో కంటే మనకి వీలైతే ఇంట్లోనే ఇలా కట్ చేసుకుంటే చాలా మంచిదండి, అసలు పాడ అనేది అవ్వదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత నీట్గా తుడుచుకొని అన్నీ ఒక డబ్బాలో వేసుకోవాలండి. మనం బయట మార్కెట్లో కట్ చేయించుకున్నా కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక పొడి క్లాత్ తోటి అంతా ఇలా తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఆవకాయ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా పెట్టుకుంటే నీట్గా ఉంటే అప్పుడు మనకు ముక్క అనేది మెత్తబడదు. 1 year కాదు 2 years అయినా పాడవకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది ఇలా పెట్టుకుంటే. ఒకసారి ఇలా ముక్కలు మొత్తము నీట్గా తుడుచుకోవాలండి. చూడండి, నేను ముక్కలు మొత్తం ఇలా తుడుచుకున్నాను. నేను 20 కాయలు తీసుకున్నానండి. ఒక గిన్నెతోటి కొలుచుకుంటున్నాను ఎన్ని అవుతాయో. ఆ గిన్నెని బట్టి మనం కొలతలు, ముక్కలను బట్టి కొలతలు తీసుకోవాలండి. ఎన్ని గిన్నెలు అయితే దాన్ని బట్టి ఉప్పు కారం అన్నీ దాంతో తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ గిన్నెతో ఎన్ని అవుతాయో కొలుచుకుంటున్నాను. మనకి ఇంట్లోనే ఈజీగా మనం తూకమే వేయకుండా కాయలు తెచ్చుకున్నామంటే ఇలా గిన్నె కొలతలతోటి పెట్టుకుంటే సంవత్సరమైన పాడవకుండా ముక్క మెత్తబడకుండా ఉంటుందండి. ఈ 2 దీంతో 3 గిన్నెలండి. ఇది ఒకటి, మొత్తం నాకు 4 గిన్నెలు అయినాయండి. నేను 20 కాయలకి నాకు 4 గిన్నెల ముక్కలు అయినాయి. ఈ 4 గిన్నెలకి మనం మొత్తం కొలత ఈ గిన్నెతోటి తీసుకోవాలండి. అన్నీ ఆయిల్ అయితే ఒక గిన్నెకి 2 లేదా 2.5 గిన్నెలు ఆయిల్ తీసుకోవాలండి ఫుల్గా. నేనైతే పల్లి నూనె వాడుతున్నాను. ఇప్పుడు కొంచెం అయితే పచ్చి ముక్కలలో పోసి కలిపి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. అప్పుడు మనం ముందుగా ఇలా ముక్కలలో ఆయిల్ కలపడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా ఉంటుందండి. ఈ మామిడికాయలు పచ్చడికి తీసుకునేటప్పుడు కండ ఎక్కువగా ఉన్నది చూసుకొని తీసుకోవాలండి. అప్పుడే మనకు బాగుంటుంది. పులుపుకి కానీ కండకు కానీ తినేటప్పుడు బాగుంటుందండి. ఇప్పుడు దీంతో మనం మిగతా కొలతలన్నీ తీసుకుందామండి. నేను 4 గిన్నెలు అయినాయి కాబట్టి 4 గిన్నెల కొలత చెప్తున్నాను. 4 గిన్నెలకి 1 గిన్నె కారం తీసుకోవాలి, 1 గిన్నెకు తక్కువగా ఉప్పు తీసుకోవాలి, కొంచెం తక్కువగా ఆవుపిండి తీసుకోవాలండి. మెంతుపిండి ఇంకా మనకు లెక్కలేదండి, కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. మెంతుపిండి ఎక్కువ వాడడం వల్ల ముక్కలు మెత్తపడుతుంది, ఇంకా చేదు వస్తుందండి. ఇదిగో ఆవపిండి, ఈ ఆవాలు కొంచెంసేపు ఒక అరగంట ఎండలో ఎండబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని వేయించక్కర్లేదండి. కొంచెం వెలితిగా ఆవపిండి తీసుకోవాలి. కారం నిండా తీసుకున్నాం కదా, కొంచెం వెలితిగా ఆవపిండి కంటే తక్కువగా ఉప్పు తీసుకోవాలండి. మనం ఉప్పు అయితే కొంచెం ఎక్కువ తీసుకోండి దీనికంటే. మనం కొన్న ఉప్పు కాబట్టి ఇది కొంచెం హాఫ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకోండి.
అప్పుడే కరెక్ట్గా సరిపోయిద్దండి. ఒకవేళ మనకు సరిపోలేదు అనుకుంటే 3వ రోజు కలుపుకోవచ్చండి. మెంతిపిండి వచ్చేసి మెంతులు వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. నేను 4 గిన్నెలకు కానీ ఒక చిన్న గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇవి ఒక 200 గ్రామ్స్ వెల్లుల్లి అండి. వెల్లుల్లి పొట్టు తీయక్కర్లేదండి. ఇలా వేస్తేనే వెల్లుల్లి టేస్ట్ బాగుంటుంది. అందులోకి ఆయిల్ వెళ్ళి మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఒక 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పసుపు తీసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ చెప్తున్నానండి, 4 మామిడికాయ ముక్కలకి 1 కప్పు కారం నిండా తీసుకోవాలి. 1 కప్పు ఆవు పిండి, కొంచెం ఎలితిగా ఉప్పు తీసుకోవాలి. ఒక 200 గ్రామ్స్ వెల్లుల్లి, కొంచెం చిన్న కప్పు మెంతిపిండి తీసుకోవాలి. ఇదిగో 20 నిమిషాల పాటు నేను ఇలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం దాన్ని కలుపుకున్న దాన్ని మొత్తం వేసుకొని బాగా కలుపుకోవాలి. మొత్తం ముక్కకు పట్టేంత వరకు బాగా కలుపుకోవాలండి. మొత్తం డైరెక్ట్గా వేస్తే అంత కలవదనేసి మొత్తం ఫస్ట్ పక్కనంతా ఒక గిన్నెలో కలిపి పెట్టుకొని ఆ తర్వాత మొత్తం ఇందులో వేసేసుకుంటే బాగా ముక్కకు బాగా పడుతుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోతాయి, బాగా కలుస్తాయండి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రము 2 లేదా 2.5, ఇంకా ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు 3 పోసుకోవచ్చండి. మరి ఎంత ఎక్కువ పోసినా మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది, లోపల మాత్రం ఏమి ఉండదండి. మామిడికాయ పచ్చడి ఎంతసేపటికైనా మనకు మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. ఆయిల్ అడుగున మాత్రం అలాగే ఉంటుంది. మనం వేసుకున్న ప్రతిసారి ఇలా తిప్పుతూ వేసుకోవాలి, లేదంటే పైన మాత్రం ఆయిలే ఉంటుందండి. నేను ఇప్పుడు 2.5 పోస్తున్నానండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ తర్వాత 3వ రోజు కలుపుకున్నప్పుడు పోస్తానండి. ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలండి. మొత్తం కలిసేంతవరకు బాగా కలుపుకోవాలి. మనం ఈ పచ్చడి పెట్టేటప్పుడు చిన్నపిల్లల్ని దగ్గర ఉండనివ్వకపోతేనే మంచిదండి. ఒకవేళ తుమ్మినా తుంపర్లు అనేది పచ్చళ్ళలో పడితే పచ్చడి పాడవుతుందండి. పిల్లలు ఎవరు లేకుండా మనం కూడా వీలైతే మాస్క్ పెట్టుకొని పచ్చడి చేసుకుంటే ఇంకా మంచిదండి. కారు ఉంటుంది, లేదంటే మనకు తుమ్ములు వచ్చినా సడన్గా అందులో పడకుండా తుంపర్లు నీట్గా ఉంటుంది. పిల్లలు లేకుండా దేవునికి దీపం పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటామో మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు కూడా అంత జాగ్రత్తగా ఉంటే మనకు పచ్చడి అనేది అస్సలు పాడవదండి. చాలా బాగుంటుంది. ముక్క మెత్తపడకుండా ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, మొత్తం ఇలా కలిపేసేసాను. ఆయిల్ ఇప్పుడు ఏం కనపడట్లేదు మనకి. 3వ రోజుకల్లా బాగా పైకి వచ్చేస్తుందండి. చూడండి, నేను 3వ రోజు ఈరోజు మార్నింగ్ పెడితే ఈరోజు రేపు నుంచి 3వ రోజు మార్నింగ్ తీసాను. ఆయిల్ అంతా చూడండి పైకి వచ్చేసింది. ఇంకా మీకు ఇందులో ఆయిల్ సరిపోదు అనుకుంటే ఇప్పుడు మళ్ళీ వేసుకోవచ్చండి. ఒక 1/2 గిన్నె ఆయిల్ వేసుకుంటే సరిపోయిద్ది. మనం ఎంత ఆయిల్ వేసినా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తే లోపల మాత్రం ఇలా ఉండిపోయిద్దండి. మనం ఒక జాడీలో తీసి పెట్టుకున్నా అలాగే ఉంటుందండి. అంతేనండి, చాలా ఈజీగా ఎవరైనా ఈ కొలతలతోటి చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా మనకు పాడనేది అస్సలు అవ్వదు. ముక్క కూడా మెత్తబడకుండా చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా బాగా సరిపోయింది. ఒకవేళ మీకు ఉప్పు కానీ ఆయిల్ కానీ సరిపోకపోతే 3వ రోజు కలుపుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక జాడీలో కానీ జాడీ లేదనుకున్న వాళ్ళు ప్లాస్టిక్ డబ్బాలో అయినా లేదంటే గాజు సీసాలో పెట్టుకుంటే ఇంకా మంచిదండి. ప్లాస్టిక్ అంటే గాజు కానీ ఇలా పింగ్ కానీ జాడీలు కానీ చాలా మంచివి. అంతా ఒక జాడీ తీసుకొని జాడీ నీట్గా కడుక్కొని బాగా తడి అనేది లేకుండా తుడుచుకొని అప్పుడు జాడీలో వేసుకోవాలండి. మనకు కలరు ఇలాగే ఉండాలి అనుకుంటే పచ్చడి ఒక డబ్బా నిండా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు 1 ఇయర్ అయినా ఇప్పుడు ఫస్ట్లో పచ్చడి పెడితే ఎలా ఉంటుందో సంవత్సరం అయినా కూడా అలాగే ఉంటుందండి. అంతేనండి, ఇలా ఒక జాడీలో వేసి దానికి ఒక క్లాత్ కట్టేసి దానిపైన మూత పెట్టేసి పక్కన స్టోర్ చేసేసుకుంటే మనకు అస్సలు పాడవదండి. అంతేనండి, ఆంధ్ర మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మామిడికాయ పచ్చడి ఎలా పెడతారో ఒకసారి కామెంట్ చేయండి. నా పచ్చడి నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.